ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలుకుతుంది. అంటే వీడు సంపద పాడు చేస్తాడు, ప్రజలకు ఆహారం అందకుండా పాడు చేస్తాడు, లావాదేవీలు కొనుటకు అమ్ముటకు వీలు లేకుండా చేస్తాడు. కనుకనే భయంకరమైన కరువు ఉంటుంది. అతనికి తెలియకుండా ఏది కొనలేమో అమ్మలేము. చివరికి మంచి నీళ్ళ డబ్బా కొనాలన్నా కూడా వాడి పర్మిషన్ ఉంటుంది. ఆ రోజుల్లో అంత టెక్నాలజీ పెరిగిపోతాయి. అధికారం ఇచ్చింది ఎవరు? మొదట చెప్పాను కదా, ఒకటి 2 భూరాజులు, 3 దేవుడు అధికారం ఇచ్చాడు. ఈ 3 అధికారంతో ఉన్నాడు కాబట్టి నువ్వు 7 ఏళ్ల శ్రమ కాలంలో ఒక మంచి నీళ్ళ బాటిల్ కొనాలన్నా వారి అనుమతి లేదే నువ్వు కొనలేవు, తాగలేవు. అంత భయంకరంగా ఉంటుంది 7 ఏళ్ల శ్రమలో. వీడి 3వ దశ ఇలా ఉంటుంది. అంత్యక్రీస్తుని ఎవ్వరు కూడా ఎదిరించలేరు, ఎవరు కూడా ఎదిరించలేరు. వానికి అధికారం ఇచ్చాడు దేవుడు. కిరీటము పెట్టబడింది. ఏంటంట? కిరీటము వానికి పెట్టబడింది. అంటే టెంపరీగా పెట్టాడు. ఒంటరా బాబు కొద్ది కాలం నా ప్రేమను చూపిస్తే మనుషులు ఒప్పుకోలా, నా ప్రేమను చూపిస్తే పలానా దేవుడు అంటున్నారు. ప్రాణం పెట్టి అయ్యో ఆ శ్రమల్లో మీరు పడతారు, నరకంలో పడతారు, నన్ను చూసి నమ్మండి అంటే నమ్మలా. కనుక ఇదిగోరా బాబు, ఒక 7 సంవత్సరాలు నీ కిరీటం పెడుతున్నా, ఏర్పో అని దేవుడే అధికారం ఇస్తే వాడు టెంపరీగా రాజుగా ఉంటాడు. అధికారం అంతా వాడి చేతిలో ఉంటుంది. ఆ టైంలో 7 సంవత్సరాలలో అంత్యక్రీస్తుని భూమి మీద ఏ మనిషి కూడా ఎదిరించలేడు. ఏ మనిషి కూడా చెప్పండి, ఎదిరించలేడు. అయితే అలా ఉంటుంది. 3వ దశలో నల్లని గుర్రం ఎక్కి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా వాడి చేతిలో పెట్టుకొని ఉంటాడు. అప్పుడు 666 ముద్రలు వేసిన వాళ్ళే కొనటానికి, అమ్మటానికి, తినటానికి, నడవటానికి అవకాశం ఉంటుంది.